అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా పెదవులు నిన్ను స్తుతింతును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనను సృజించి మనకి చక్కటి అవయవాలు ఇచ్చి ఉన్నారు. మనకిచ్చినటువంటి అవయవాలతో దేవుణ్ణి స్తుతించాలి. మరి ముఖ్యంగా మన శరీరంలో నీకు వెళ్ళడానికి అంటే చూపు ద్వారా, వినికిడి ద్వారా కొన్ని మన లోపటికి వెళతాయి. కానీ మన లోపట ఉండేటటువంటి హావభావాలను పంచుకోవటానికి మన నోరును మనం ఉపయోగిస్తూ ఉంటాం. అందుకనే నోరు లేదా నాలుక, పెదవులు ఇవన్నీ కలిపి చాలా విలువైనవి. భక్తుడు అంటున్నాడు, నా పెదవులు నిన్ను స్తుతింతును అంటున్నాడు. అంటే ప్రభువా, నా నోటి ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తాను అంటున్నాడు. అలాగనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే జిహ్వ ఫలస్తుతి యాగము అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. అంటే దేవునికి మనము అర్పించేటటువంటి ఆ యాగము స్తుతి యాగమై ఉండాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆయన మహిమపరిచినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు మనకెంతో శక్తి కలుగుతుంది. సింహాసనము దగ్గర దేవుని యొక్క దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేంబవులు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి లేదా మహిమపరుస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు కూడా అంటున్నాడు, నా పెదవులు నిన్ను స్తుతించును అని. మన పెదవులతో మనం అనేకమైనటువంటి మాటలు మాట్లాడతాం. ఉదయం లేచిన దగ్గర నుండి కూడా రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హావభావాలను అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వ్యక్తపరచడానికి పెదవులను ఉపయోగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎన్ని రీతిలుగా నీ నోరును ఉపయోగిస్తున్నావు నువ్వు? మరి దేవుణ్ణి స్తుతించటానికి నీ పెదవుల ద్వారా నీ యొక్క పెదవులను ఉపయోగిస్తున్నావా? ఉపయోగించాలి. ప్రతి మారు కూడా మన యొక్క పెదవులు ప్రభును స్తుతిస్తూ ఉండాలి. నువ్వు పని చేసుకుంటూ ఉన్నా, లేకపోతే ఉద్యోగములో ఉన్నా, వ్యాపారములో ఉన్నా, ప్రయాణములో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ పెదవులు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతుల పైన ఆయన ఆసీనుడు అవుతారు. కనుక స్తుతించేటటువంటి పెదవులుగా మన పెదవులు ఉండును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మా పెదవులు ప్రభువా మిమ్మల్ని స్తుతించే పెదవులుగా ఉండాలి తండ్రి. అట్టి శక్తిని, అట్టి స్థితిని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకి మీరు తోడై ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.